ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. నేను యామ్ని. ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. పిఎన్బి, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా ఎల్ఎన్టీ, అదానీ పవర్, యునైటెడ్ స్పిరిట్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ సుందర్ రాజా గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. ముందుగా మనం వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ సుందర్ రాజా గారు. గుడ్ మార్నింగ్. నమస్తే. నమస్తే అండి. సార్, మనం చూసినట్లయితే దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు అయితే లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. అంటే గత 2 రోజులుగా కొంచెం ఒడిదుడుకులకు లోనైనప్పటికీ ఈ రోజు మాత్రం లాభాల్లోనే ట్రేడ్ అయ్యాయి కదా. అసలు ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్లు ఎలా ఉండే అవకాశం ఉంది సార్? ఇవాళ చూస్తే కనుక 2 మేజర్ అప్డేట్స్ రావడం చూస్తాం. ఒకటి గల్ఫ్ విషయంలో చూస్తే కనుక యుఎస్ ఇరాన్ మధ్యన టాక్స్ చూస్తే కనుక గ్రేట్ ప్రోగ్రెస్ జరుగుతుందని ఒక వార్త రావడం చూసాము. అందువల్ల మార్కెట్ కూడా చూస్తే కనుక ఒక పాజిటివ్గా రియాక్ట్ అయింది. ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా చూస్తే కనుక ఈ మేజర్ డెవలప్మెంట్కి బాగా పాజిటివ్గా రియాక్ట్ అయ్యడంతో మార్కెట్లో కూడా ఒక స్వల్ప ర్యాలీ రావడం అనేది మనం చూస్తాం. అలాగే యుఎస్ ఇరాన్ మధ్యన కూడా చూస్తే కనుక త్వరలో ఒక అగ్రిమెంట్కి వస్తున్నట్టుగా కొన్ని వార్తలు రావడం మనం చూసాము. అందువల్ల మార్కెట్ కూడా కొంచెం ఇంకా యుద్ధం దీంతో ఆగిపోతుందనే ఉద్దేశంతో మార్కెట్లో కూడా ఒక రికవరీ కూడా కనిపించింది. అలాగే ఇంకో విధంగా కూడా చూస్తే కనుక మూడీస్ వచ్చిన రిపోర్ట్ నిన్న చూస్తే కనుక ఇంటర్నేషనల్ ఏజెన్సీ మూడీస్ దగ్గర చూస్తే కనుక ఇండియా మోస్ట్ రెసిలియంట్ డిస్పైట్ గ్లోబల్ షాక్స్ అనే ఒక మేజర్ పాజిటివ్ రిపోర్ట్ రావడం. ఈ మధ్య లాస్ట్ 3-4 నెలలుగా చూస్తే కనుక అమెరికాలోనూ అలాగే గల్ఫ్లోనూ చూస్తే కనుక చాలా మేజర్ కన్సర్న్స్ రావడం చూసాము. అయినప్పటికీ మన మార్కెట్స్, మన ఎకానమీ కూడా బాగా స్ట్రాంగ్గా ఉంది. డొమెస్టిక్ కన్సంప్షన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి మన మార్కెట్ కూడా ఇవన్నీ కూడా తట్టుకొని ఎంబడే లోయర్ రేట్ నుంచి కొంచెం కోలుకోవడం చూసాము. ఆల్మోస్ట్ లాస్ట్ 1 మంత్లో ఒక 15% వరకు ఒక ర్యాలీ రావడం మనం చూసాం. సో ఈ 2 మేజర్ న్యూస్ రావడంతో మార్కెట్లో ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ కనిపించింది. రైట్ సార్. అలాగే సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారండి, ఏసీసీ 1715లో ఉన్నాయంట సార్, యావరేజ్ చేయాలా లేదంటే ఎగ్జిట్ అవ్వాలని అడుగుతున్నారు. సిమెంట్ స్టాక్స్తో పాటు ఏసీసీ కూడా ఈ మధ్య 2800 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 1400 అంటే 50% వరకు స్టాక్లో బాగా కరెక్షన్ రావడం చూసాం. ఏసీసీ అనేది చూస్తే కనుక ఈ స్టాక్ సిమెంట్లో ఫ్రంట్ లైన్ మార్కెట్ లీడర్. ఈ మధ్య ప్రముఖ బ్రోకింగ్ సంస్థ మోతిలాల్ ఓస్వాల్ కూడా ఏసీసీ మీద న్యూట్రల్గా అభిప్రాయం చెప్పినట్టు కనిపించింది. టార్గెట్ 1310 రూపాయలు కనిపిస్తుంది. అలాగే ఈ మధ్య ప్రముఖ బ్రోకింగ్ సంస్థ చాయిస్ ఈక్విటీస్ కూడా బై ఏసీసీ టార్గెట్ 1810 ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. బట్ కానీ స్టాక్ చూస్తే కనుక మొన్న లాస్ట్ 2 క్వార్టర్ల రిజల్ట్స్ అనుకున్నంతగా రాలేదు కాబట్టి ఏసీసీలో కూడా కరెక్షన్ కనిపించింది. కానీ ఈ ఓవరాల్గా మనం చూస్తే కనుక టెక్నికల్గా 50% తగ్గటము, ఫండమెంటల్గా చూస్తే కనుక వీళ్ళ ఈపీఎస్కి ఎర్నింగ్స్కి ఓన్లీ 12 రెట్లే ట్రేడ్ అవుతుంది. కాబట్టి 1936లో స్టార్ట్ అయిన ఏసీసీ టాప్ లీడర్ కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. ఈ ఏడాది ఆల్మోస్ట్ 2200 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్సే ప్రకటించిన పెద్ద కంపెనీ ఏసీసీ కాబట్టి హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్. ఒక కాల్ ఉన్నారు, ఒంగోలు నుంచి శ్రీనివాసులు గారు కాల్ చేశారు. కాల్ తీసుకుందాం. శ్రీనివాసులు గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలో అడగండి. శ్రీనివాసులు గారు. హలో సార్, అడగండి మీ డౌట్. ఎంటర్టైన్మెంట్ ఒకటి, సిఎట్ టైర్ ఏ రేట్లో కొనుక్కోవచ్చు? సిఎట్ టైర్ ఒకటి, హెచ్జిఎస్ ఎంటర్టైన్మెంట్ ఏ రేట్లో కొనుక్కోవచ్చు? ఎస్జిఎస్ ఎంటర్ప్రైజెస్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ మార్కెట్ లాస్ట్ 4-5 నెలలుగా కొంచెం వీక్గా ఉన్నప్పటికీ ఎస్జిఎస్ చూస్తే కనుక 1800 రూపాయల దగ్గర చాలా స్థిరంగా ట్రేడ్ అవటం అనేది మనం చూస్తున్నాము. ఎస్జిఎస్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో పెర్ఫార్మెన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండడము, ఈ స్టాక్ వాల్యుయేషన్స్ కూడా ఓన్లీ 38 టైమ్సే ట్రేడ్ అయింది. ఈ లాస్ట్ మే నుంచి గమనిస్తే కనుక ఎస్జిఎస్ ఎంటర్ప్రైజెస్ గమనీయంగా వీళ్ళ టర్న్ ఓవర్ కూడా బాగా పెరిగింది. 180 కోట్ల నుంచి 250 కోట్ల వరకు పెరిగింది. ఈ ఏడాది ఆల్మోస్ట్ 800 కోట్ల వరకు టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ ఎస్జిఎస్. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు, ఎందుకంటే టెక్నికల్గా బాగా పెరిగింది, వాల్యుయేషన్స్ కూడా ఇప్పుడు రీజనబుల్ లెవెల్స్కి వచ్చింది కాబట్టి ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. అలాగే సిఎట్ టైర్స్ గురించి అడిగారు, 3300 రూపాయల్లో ఉంది. స్టాక్ చూస్తే కనుక బాగా చీపర్ లెవెల్లో ఉంది.
సిఎట్ టైర్స్ గురించి మనకు తెలిసిందే, టాప్ కంపెనీ ఈ స్పేస్లో. అలాగే ఈ సిఎట్ మనకి చూస్తే కనుక ఎఫ్ఐస్ అలాగే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఆల్మోస్ట్ 38% వరకు ఈ కంపెనీలో వాళ్ళకి స్టేక్ కూడా ఉంది. పైగా చిన్న ఈక్విటీ కంపెనీ, హార్డ్లీ 40 crores ఈక్విటీ ఉన్న కంపెనీ కాబట్టి నా ఉద్దేశం అయితే సిఎట్ మీరు హోల్డ్ చేయొచ్చు. లాస్ట్ అంటే ఫ్రెష్ బయింగ్ అవాయిడ్ చేయొచ్చు. లాస్ట్ సంవత్సరం 470 కోట్ల నుంచి ఏడాది ఆల్మోస్ట్ 700 కోట్ల వరకు మంచి ప్రాఫిట్స్ ప్రకటించింది. నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో కాకుండా చిన్న డిప్లో తీసుకోవచ్చు. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి రామారావు గారు కాల్ చేస్తారు, కాల్ తీసుకుందాం. రామారావు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో, నమస్తే అండి. నమస్తే రామారావు గారు. వీమా తోటి 3% లాస్ లో ఉన్న వీమా తోటి సాయి పేరెంటల్ తోటి ఏం చేయాలండి? ఓకే, రెండోది ఏమన్నారు? వీమార్ట్ అండ్ సాయి పేరెంటల్. ఓకే, సాయి పేరెంటల్ తెలుసు అనుకుంటా. ఓకే, వీమార్ట్ ఒకసారి గమనిస్తే కనుక ఈ మధ్య ఈ ప్రముఖ రీటైల్ స్టాక్ ఆల్మోస్ట్ 1080 రూపాయల నుంచి 500 రూపాయల వరకు 50% వరకు ఈ స్టాక్లో కరెక్షన్ రావటం అనేది మనం చూస్తున్నాము. సో వీమార్ట్ చూస్తే కనుక ఈ మధ్య కొంచెం హై వాల్యూమ్స్ పెరగడం కూడా చూసాము. బజింగ్ స్టాక్స్లో వీమార్ట్ కూడా ఒకటి ఉంది. వీమార్ట్ ఒకసారి గమనిస్తే కనుక ఈ మధ్య స్టాక్ బాగా తగ్గినప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ వాల్యుయేషన్స్ 40 లెవెల్స్కి రావడం అనేది మనం చూస్తున్నాము. సో ఈ లెవెల్లో చూస్తే కనుక కొంచెం రీజనబుల్ ప్రైస్ ఉన్నట్టు కనిపిస్తుంది. వీమార్ట్ రీటైల్ చూస్తే కనుక లాస్ట్ క్వార్టర్ గమనిస్తే కనుక లాస్ట్ ప్రకటించిన చూసాము. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా కొంచెం ప్రాఫిట్స్లోకి రావడం కూడా చూస్తున్నాము. సో కాబట్టి ఓవరాల్గా మనకి కన్సంప్షన్ కూడా మనకి లాస్ట్ డేటా చూస్తే కనుక కొంచెం పాజిటివ్గా వచ్చింది. కాబట్టి నా ఉద్దేశం అయితే ఓకే, ప్రస్తుతం అయితే మరి హోల్డ్ చేయొచ్చు. అలాగే సాయి పేరెంటల్స్ చూస్తే కనుక వీళ్ళు ఫార్మా కంపెనీ 490 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. స్టాక్ చూస్తే కనుక బాగా ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. ఇంచుమించు 150 రెట్లు ట్రేడ్ అవుతుంది వీళ్ళ ఎర్నింగ్స్కి. స్టాక్ ఈ మధ్యనే మార్కెట్లోకి లిస్ట్ అయిన కంపెనీలో ఉంది. ఓకే, లాస్ట్ 2-3 సంవత్సరాలుగా 4, 8, 14 కోట్లు లాభాలు ప్రకటిస్తున్న కంపెనీ. చిన్న ఈక్విటీ కంపెనీ, 18 కోట్ల ఈక్విటీ ఉన్న కంపెనీ. సో అందులోనూ మనకి ఎఫ్ఐస్కి అలాగే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఒక 18% వరకు స్టేక్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఓకే, అంత యాక్టివ్గా కనిపించట్లేదు. మేబీ ప్రస్తుతం కొంతకాలం హోల్డ్ చేయొచ్చు సాయి పేరెంటల్స్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. నెల్లూరు నుంచి కృష్ణారెడ్డి గారు కాల్ చేశారు. కృష్ణారెడ్డి గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకుంటారో అడగండి. సుందర్ రాజా గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. నా దగ్గర సిమెన్స్ ఎనర్జీ, వారే ఎనర్జీ ఉన్నాయి సార్. దాంట్లో ఒకటి అమ్మేసేసి రెండోది కొనాలని సార్. అందులో ఏది మంచిది, ఏది ఉంచుకోవచ్చు, ఏది అమ్ముకోవచ్చు సార్? రెండు కూడా ఇండియాలో టాప్ కంపెనీస్, సిమెన్స్ ఎనర్జీ అలాగే వారి ఎనర్జీస్ రెండు కూడా చూస్తే కనుక అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ చూసాం. కాకపోతే సిమెన్స్ చూస్తే కనుక కొంచెం ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ వీళ్ళ ఈపీఎస్కి 100 రెట్లు ట్రేడ్ అవుతుంది కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది. కానీ కొన్ని పెద్ద కంపెనీస్కు, హై గ్రోత్ కంపెనీస్, హై ప్రాఫిట్స్ ప్రకటించిన కంపెనీస్కి, బాగా పెరిగిన స్టాక్స్కి న్యాచురల్గా కొంచెం హై పిఈ అనేది ఉంటుంది. సో అవి పట్టించుకోకుండా నా ఉద్దేశం అయితే సిమెన్స్ ఎనర్జీ కూడా హోల్డ్ చేయొచ్చు. వారి ఎనర్జీస్ కూడా ఈ మధ్యకాలంలో కూడా పెరిగింది. 2,400 రూపాయల నుంచి 3,400 రూపాయల వరకు. అంటే ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ లాస్ట్ 1 or 2 monthsలో 20% వరకు రీబౌండ్ రావడం చూసాము వారి ఎనర్జీస్. పెరిగిన తర్వాత కూడా ఈ మధ్య ప్రముఖ బ్రోకింగ్ సంస్థ మోతిలాల్ ఓస్వాల్ వారి ఎనర్జీస్ అని చెప్పి 3,850 రూపాయలు టార్గెట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఎంకే గ్లోబల్ అయితే 4,260 రూపాయలు టార్గెట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. ప్రభుదాస్ లీలర్ అయితే 3,700 రూపాయలు అప్సైడ్ టార్గెట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. సో ఓవరాల్గా అప్డేట్స్ చూస్తే కనుక వారి ఎనర్జీస్కి కొంచెం బెటర్గా ఉన్నట్టు కనిపిస్తుంది. పైగా రెండు స్టాక్స్లో కంపేర్ చేస్తే సిమెన్స్కి వారి ఎనర్జీస్కి, వారి ఎనర్జీ ఓన్లీ 24 times ట్రేడ్ అవుతుంది. సో కాబట్టి ఓకే, నా ఉద్దేశం అయితే మేబీ వారి ఎనర్జీస్ కొంచెం బెటర్గా ఉన్నట్టు కనిపిస్తుంది కరెంట్ రేట్లో. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి శర్మ గారు కాల్ చేశారు. శర్మ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో, నమస్కారం సార్. నమస్తే. ఇది ట్రెంట్ షేరు 1:2 బోనస్ అది చెప్పారు మొన్న అనౌన్స్మెంట్. అది మళ్ళీ తర్వాత షేర్ ప్రైస్ లో కదలికలు ఉండదు అది అన్నారు. అసలు ఏమన్నా ఇప్పుడు నాకు 6,000 లో ఉన్నాయి 400 షేర్స్. నార్మల్ గా ఎట్లా ఉంటుంది దాని పద్ధతి? షేర్స్ ఏమైనా ప్రైస్ తగ్గుతుందా, ఎట్లా ఉంటది? అదొక విషయము. తర్వాత ఈ బోనస్ వల్ల ఎన్ని రోజుల వరకు షేర్ల కదలికలు ఉండవు, తక్కువ కదలికలు అన్న సంగతి చెప్పాలి సార్. బోనస్ కనుక జనరల్గా అట్రాక్టివ్ ప్రైస్ ఉండింటే కనుక ఇన్వెస్టర్లకి అప్పుడు ఆటోమేటిక్గా స్టాక్ ప్రైస్ అనేది పెరుగుతుంది. ట్రెండ్ ఒకసారి గమనిస్తే కనుక April 27న 1:2లో బోనస్ ఇష్యూ అనేది ప్రకటించారు. రికార్డ్ డేట్ చూస్తే కనుక May 29న రికార్డ్ డేట్ కూడా ప్రకటించడం చూసాము. బోనస్ డేట్ ఇష్యూ చేసిన తర్వాత చూస్తే కనుక ట్రెంట్ స్టాక్లో కూడా పెరిగింది. దానికి తోడు మొన్న ట్రెంట్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక బాగానే రావడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి ఈ బోనస్ ఇవ్వడం వల్ల స్టాక్ మూవ్మెంట్ ఉండదు అనేది కరెక్ట్ కాదు. ఓవరాల్గా బోనస్ ప్రైసింగ్ కనుక అట్రాక్టివ్గా ఉంటే, అలాగే కంపెనీ కనుక స్ట్రాంగ్గా ఉందంటే కనుక దాని తగ్గట్టుగానే స్టాక్ కూడా మూవ్ అవడం అనేది చూస్తున్నాం. సో ఓవరాల్గా ఈ ఏడాది చూస్తే కనుక ఈ లాస్ట్ 5 ఏళ్ల క్రితం ఆల్మోస్ట్ 100 కోట్లు ఉన్న ట్రెంట్ నెట్ ప్రాఫిట్స్
ఈ ఏడాది 1700 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించిన కంపెనీ. బేసికల్గా మనకి డ్రెస్సింగ్, ఫర్నిచరు, పెర్ఫ్యూమ్స్ ఇటువంటి డైవర్సిఫైడ్ సెగ్మెంట్లో ఉన్న కంపెనీ ట్రెండ్. బట్ ఓకే, నా ఉద్దేశం అయితే బోనస్ కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. మే 29 రికార్డ్ డేట్ ఉంది. సుందర్ రాజా గారు, సార్ ఇది సతీష్ కుమార్ గారు అడుగుతున్నారండి. హుండై, సిడిఎస్ఎల్, అమర్ రాజా 25% లాస్ లో ఉన్నారండి సార్. ఎగ్జిట్ అవ్వాలా లేదంటే అక్యుములేట్ చేయాలా అని అడుగుతున్నారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే సార్ 25% లాస్ అంటే ఒక 2 నెలల క్రితం బాగా కన్సాలిడేషన్ అయ్యి ఈ స్టాక్స్ కూడా తగ్గక ముందు మీరు తీసుకున్నట్టున్నారు. మీరు తీసుకున్నాక షార్ప్ కరెక్షన్ రావడము, స్టాక్స్ అన్నింటిలోనూ ఒక 20 to 25% వరకు రియాక్షన్ రావడం. హిండాయి చూస్తే కనుక ఈ లెవెల్లో హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే 2800 నుంచి 1600 రూపాయలకి రావడం. 1600 నుంచి మనం గమనిస్తే కరెక్ట్గా లాస్ట్ ఇయర్ మార్చి ఏప్రిల్లో ఒక ర్యాలీ ఒక 25% వరకు రావడం అనేది మనం చూస్తున్నాము. సో హిండాయి చూస్తే కనుక మనకి ఏప్రిల్ నెల సేల్స్ చూస్తే కనుక కార్స్ అన్ని కూడా రికార్డ్ సేల్స్లో ఉండడం కూడా మనం చూస్తున్నాము. సో ఓవరాల్గా ఆటోమొబైల్ సెక్టర్ కూడా బాగా పాజిటివ్గా ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే ఈ స్టాక్ కూడా బాగా తగ్గింది కాబట్టి సపోర్ట్ లెవెల్స్కి లోయర్ రేట్లో ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. అమర్ రాజా కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే 1700 రూపాయల నుంచి 600-700 రూపాయల వరకు తగ్గిన తర్వాత అమర్ రాజా లాస్ట్ మంత్ ఒక 30% వరకు రీబౌండ్ రావడం కూడా మనం చూస్తున్నాం. సో స్టాక్ చూస్తే కనుక ఈ లెవెల్లో అమర్ రాజా వాల్యుయేషన్స్ కూడా చీపర్లోనే ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. ఈవీ సెగ్మెంట్లోనూ, ఆటోమొబైల్ సెగ్మెంట్లో, ఎనర్జీ సెగ్మెంట్లో ఉన్న కంపెనీ కాబట్టి ఈ సెక్టర్ కూడా ఇప్పుడు లైమ్ రేట్లో కూడా ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు అమర్ రాజా స్టాక్ కూడా. రైట్ సార్. అలాగే సిడిఎస్ఎల్ కూడా అడిగారు సార్. ఓకే, సిడిఎస్ఎల్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఇవాళ వచ్చిన రిపోర్ట్ చూస్తే కనుక చాలా మ్యూచువల్ ఫండ్స్ అని కూడా మిడ్ క్యాప్లోను, స్మాల్ క్యాప్స్లోను కూడా భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నట్టుగా వార్తలు రావడం చూసాము. అలాగే సిడిఎస్ఎల్ లాస్ట్ మంత్ కూడా చూస్తే కనుక ఓకే, మార్కెట్తో పోలిస్తే ఒక 15% వరకు ఒక అవుట్ పెర్ఫార్మెన్స్ అనేది మనం చూసాం. ఈ మధ్య వచ్చిన వార్తలు చూస్తే కనుక స్టడీ డీమ్యాట్ అకౌంట్ గ్రోత్స్ రావటం అనేది మనం చూస్తున్నాం. అందువల్ల సిడిఎస్ఎల్ కూడా ప్రస్తుతం బాగాలేదు. ఒకవేళ కనుక మార్కెట్ ఇక్కడి నుంచి కనుక పెరిగిందంటే ఆటోమేటిక్గా సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్, బిఎస్సి స్టాక్స్లో కూడా ఒక ర్యాలీ రావడం అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి సుబ్బారావు గారు కాల్ చేశారు. సుబ్బారావు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే రావు గారు. ఎఫ్ఎల్ఎల్కి అశోక్ లేదండి 3% 6% లాస్ లో ఉంటారు. ఓకే, 3% అంటే చాలా నెగ్లిజిబుల్ అండి. ఒకసారి మనం గమనిస్తే కనుక లాస్ట్ 2 ఏళ్ళుగా అశోక్ లేలాండ్ 50 రూపాయల నుంచి 200 రూపాయల వరకు 4 రెట్లు 5 రెట్లు పెరిగింది. ఈ మధ్యకాలంలో కొంచెం ఈ కరెక్షన్ రాకముందు హై లెవెల్లో తీసుకున్నారు. అశోక్ లేలాండ్ చూస్తే కనుక మొన్న రిజల్ట్స్ కూడా చాలా పాజిటివ్గా రావడం కూడా మనం చూస్తున్నాము. అలాగే 4th క్వార్టర్ కూడా చూస్తే కనుక 16% వరకు గ్రోత్ రావడం కూడా మనం చూస్తున్నాము. సో ఓవరాల్గా అశోక్ లేలాండ్ కూడా పాజిటివ్గా ఉంది. వాల్యుయేషన్స్ కూడా చీపర్లోనే ఉంది. ఫ్రంట్ లైన్ ఏ గ్రూప్ లీడర్ కాబట్టి హోల్డ్ చేయొచ్చు అశోక్ లేలాండ్. రైట్ సార్. అలాగే సింధు గారు అడుగుతున్నారండి, విప్రో నుంచి కోఫోర్జ్కి షిఫ్ట్ అవ్వచ్చా అని అడుగుతున్నారు సార్. ఓకే, మొన్న విప్రో రిజల్ట్స్ అంత బాగా రాకపోవడంతో ఒక 20% వరకు కరెక్షన్ రావడం చూసాము. కోఫోర్జ్ రిజల్ట్ ఒకసారి వస్తే రాలేదు. ఇన్ఫాక్ట్ ఇవాళ ఉంది రిజల్ట్స్. సో రిజల్ట్ కూడా ఇవాళ ఉంది కాబట్టి రిజల్ట్కి ముందు కూడా స్టాక్ కూడా బాగా తగ్గింది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ లోయర్ రేట్లో ఉంది. అలాగే విప్రోతో పోలిస్తే కోఫోర్జ్ ఓన్లీ 32 టైమ్స్ వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి నా ఉద్దేశం అయితే ఈ ఐటీ కంపెనీని ఈ లెవెల్లో మీరు బహుశా హోల్డ్ తీసుకోవచ్చు. ఈ లాస్ట్ క్వార్టర్ 250 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్, ఇయర్లీ రిజల్ట్ చూస్తే కనుక 800 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్, పైగా ఈక్విటీ కూడా తక్కువే. జనరల్గా ఈక్విటీ అనేది తక్కువ ఉంటే మంచిది. ఆ తక్కువ ఈక్విటీలో ఎక్కువ షేర్స్ మేనేజ్మెంట్ అలాగే పెద్ద హ్యాండ్స్ చేతిలో ఉంటే కనుక మంచిది. సో కాబట్టి కోఫోర్జ్ ఈ పరిస్థితిలో బెట్గా ఉంటుంది అనుకుంటున్నాను ఈ 1200 రూపాయల్లో. రైట్ సార్. అలాగే వెంకటేశ్వరరావు గారు అడుగుతున్నారండి, టార్గెట్ ప్రైస్ ఫర్ J&K బ్యాంక్ అలాగే TI ఇండియా స్టాక్ ఫర్ 1 year అని అడుగుతున్నారు సార్. ఓకే, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ రిజల్ట్స్ ఇవాళ ఉంది. రిజల్ట్కి ముందే గమనిస్తే కనుక 100 రూపాయల నుంచి 140 రూపాయల వరకు పెరిగింది J&K బ్యాంక్. కరెక్ట్గా ఒకసారి గమనిస్తే కనుక 2024 మార్చి ఏప్రిల్లో ఇంచుమించు 150 రూపాయల నుంచి కరెక్ట్ అవడం చూసాము. కరెక్ట్గా ఆ లెవెల్కి ఆల్మోస్ట్ ఒక 2 ఏళ్ల తర్వాత రీటెస్ట్ చేయడం అనేది మనం చూస్తున్నాం. సో టార్గెట్స్ అనేది మనం జనరల్గా చెప్పకూడదు. బట్ కానీ J&K బ్యాంక్ పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు ఓకే డిప్లో తీసుకోవచ్చు. TI ఇండియా అంటే ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియా, ఈ స్టాక్ కూడా చూస్తే కనుక ఫ్రంట్ లైన్ కంపెనీ. లాస్ట్ 2-3 సంవత్సరాలుగా చూస్తే కనుక క్రమేణంగా ఆల్మోస్ట్ భారీ లాభాలతోటి ఉన్న కంపెనీ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్. ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ చూస్తే కనుక రైల్వేస్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కూడా చూస్తే కనుక వీళ్ళు ట్యూబ్స్, మెటల్స్ ఇవన్నీ కూడా అందిస్తున్న కంపెనీ. ఈక్విటీ కూడా చూస్తే కనుక పర్లేదు, చిన్న ఈక్విటీ. లాస్ట్ 4 సంవత్సరాలుగా ఇంచుమించు 1000-1300 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటిస్తున్న పెద్ద కంపెనీ. సో ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి దేవి గారు కాల్ చేశారు. దేవి గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలో అడగండి. హలో, అడగండి అండి. సుందరరాజా గారు ఉన్నారు.
మీషో గురించి అండి. మీషో లాస్ట్ 3 days నుంచి లాభాల్లో స్టాక్ అయింది. ఇప్పుడేమో నిన్నటి నుంచి మళ్ళా లాస్ లో వెళ్తుంది. ఓకే, అది మొన్న హోల్డ్ చేయొచ్చా తీసేయచ్చా అని. మీరు ఏ రేట్లో తీసుకున్నారు మీషోని? మీషో మేము 215 రూపీస్ తో తీసుకున్నామండి. ఇప్పుడు 197కి వచ్చింది. మొన్ననే మార్కెట్లోకి 2025 నవంబర్ డిసెంబర్లోనే మార్కెట్లోకి లిస్ట్ అయిన కంపెనీ మీషో. మీషో చూస్తే కనుక ఈ మధ్య 140 రూపాయల నుంచి 220 రూపాయల వరకు పెరిగింది. భారీగా ఒక 60-70% పెరిగిన తర్వాత మీరు కొంచెం 214 అంటే హైయెస్ట్ ప్రైస్లో తీసుకున్నారు మీషో. ఆ తర్వాత కరెక్ట్గా రెసిస్టెన్స్ నుంచి కొంచెం కరెక్షన్ వస్తున్న సమయంలో మీరు మీషోని తీసుకున్నారు. మీషో చూస్తే కనుక మొన్న ఇన్ఫ్యాక్ట్ లాస్ కూడా ప్రకటించిన కంపెనీ. సో కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు హై రేట్లో తీసుకున్నారు. మొన్న పెర్ఫార్మెన్స్ కూడా అంత బాగలేదు. కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం ఏదైనా ర్యాలీ వచ్చినప్పుడు మీషోని షార్ట్ టర్మ్లో ఎగ్జిట్ అయ్యి తర్వాత ప్లాన్ చేయొచ్చు. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. చిత్తూరు నుంచి రాజు గారు కాల్ చేశారు. రాజు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. సార్ టారీలు వచ్చేసి 300 తీసుకున్నాను సార్. వేదాంత 275, క్వాలిటీ పవర్ 1150. అది యాడ్ చేయాలా హోల్డ్ చేయాలా సార్? ఓకే, టారిల్ ప్రస్తుతం అయితే నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ ఇండియా చూస్తే కనుక ఈ స్టాక్ ఈ మధ్య కాలంలో 240 రూపాయల నుంచి 380 రూపాయల వరకు పెరిగింది. మొన్న చూస్తే కనుక లాస్ట్ 1 మంత్గా చూస్తే కనుక 3 మేజర్ ఆర్డర్స్ రావడం చూస్తాము ఈ స్టాక్కి. కాబట్టి నా ఉద్దేశం అయితే ప్రస్తుతం టారిల్ని మీరు పైగా ట్రాన్స్ఫార్మర్స్ పవర్ సెగ్మెంట్లో ఉన్నారు కాబట్టి టారిల్ని కూడా హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, అలాగే వేదాంత కూడా అడిగారు. ఓకే, వేదాంత మీరు న్యూస్ చూసే ఉండింటారు. వేదాంత చూస్తే కనుక ఇవాళ వచ్చిన అప్డేట్ చూస్తే కనుక స్టాక్ కంపెనీ చూస్తే కనుక కొత్తగా 5 ఎంటిటీస్గా డీమర్జ్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఫస్ట్ పేరెంట్ కంపెనీ అల్యూమినియం మటుకు అలాగే ఉంటుంది. మిగతా 4 కంపెనీస్ కూడా కొత్తగా అవతరించబోతున్నాయి. సో పోస్ట్ ఈ కార్పొరేట్ యాక్షన్ తర్వాత ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో 700 రూపాయల నుంచి తగ్గడం చూస్తున్నాం. సో వేదాంత లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. బేసికల్గా వీళ్ళు డెట్ రిడక్షన్ కోసం రీస్ట్రక్చరింగ్ చేస్తున్నట్టుగాను, అలాగే లాంగ్ టర్మ్ కోసం 5 మేజర్ కోర్ ఇండస్ట్రీస్లోకి ఎంటర్ అవుతున్నారు కాబట్టి లాంగ్ టర్మ్ కూడా పెద్ద ప్రాస్పెక్ట్స్ ఉంటుందని కూడా అభిప్రాయపడుతున్నారు. మేజర్ కాంగ్లోమరేట్ కంపెనీ వేదాంత కాబట్టి మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, అలాగే శివకుమార్ గారు అడుగుతున్నారండి. సాఫ్ట్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ హోల్డింగ్ 20% లాస్ యావరేజ్ చేయాలని అడుగుతున్నారు సార్. సాఫ్ట్ చూస్తే కనుక హోల్డ్ చేయొచ్చు. 250 రూపాయల నుంచి ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో 130 రూపాయల వరకు భారీగా తగ్గింది. కానీ ఈ స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ లోయర్ రేట్లో ఉంది. టెక్నాలజీ ఐటీ సెగ్మెంట్లో ఉన్నారు. స్టాక్ కూడా చూస్తే ఓన్లీ 14 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. వెల్ వాల్యుయేషన్స్ కాబట్టి చీపర్ లెవెల్లో ఉన్నట్టు కనిపిస్తుంది. 100 కోట్లు ఈ ఏడాది నెట్ ప్రాఫిట్స్ ప్రకటించిన కంపెనీ. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా చూస్తే కనుక నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. ఈ లాస్ట్ 1 వీక్గా చూస్తే కనుక డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా బ్యాంక్ స్టాక్స్లో కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టుగా ఒక వార్త రావడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఈ మధ్యకాలంలో కొంచెం స్టాక్ తగ్గినప్పటికీ ఓవరాల్గా మనకి ఇది ఎవర్ గ్రీన్ స్టాక్ లాస్ట్ 20 ఇయర్స్గా స్టాక్ కూడా చూస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా చీపర్ లెవెల్లో ఉంది కాబట్టి ఒక రెప్యూటెడ్ సంస్థ కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ని కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్, థ్యాంక్ యూ సుందరరాజా గారు, ఈ రోజు మార్కెట్ పై మీ విశ్లేషణ తెలియజేస్తున్నందుకు. ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్.